10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ వాటి కోసం రాత్రి పగలు పిల్లలు కష్టపడి చదివి ఆ పైన నైట్ అవుట్లు చేసి వర్కౌట్లు చేసి పాస్ అయ్యి అది ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు. కనీసం పాస్ అన్న కావాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్ జీవిత కాలపు విలువ కాబట్టి. ఇప్పుడు చదువురాని సన్నాసులు కూడా ఒక కొత్త మోడల్ని ఎంచుకుంటున్నారు. తాము విద్యావంతులు అని ప్రొజెక్ట్ చేసుకునేందుకు సర్టిఫికెట్లు చూపెడతారు. ఆ సర్టిఫికెట్ ఒరిజినల్వా ఫేక్వా అనేది అనుమానం కలగాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నార్సింగ్లో ఫేక్ విద్యా సర్టిఫికెట్ తయారీ ముఠా గుట్టురట్టయింది. 10th, ఇంటరు, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్నారు. వీళ్ళు 5 ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర భారీగా ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి. దాంతోపాటు యూనివర్సిటీల్లో విదేశాల్లో మనం కనుక చదువుకునేట్టయితే బోనఫైడ్ సర్టిఫికెట్స్ అడుగుతారు. అవి కూడా వాళ్ళ దగ్గర దొరికినాయి. 50,000కి 10th, 75,000కి ఇంటర్మీడియట్, 1.2 లక్షలకు డిగ్రీ సర్టిఫికెట్లని అమ్ముతున్నారట. ఇది పరిస్థితి.